బ్రేకింగ్ న్యూస్ అత్యంత వైభవంగా ప్రారంభమైన భాగ్యనగరం గణేష్ నిమజ్జనాలు అంబరాన్నంటాయి. లక్షలాది మంది వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే వేలాది విగ్రహాలు నిమజ్జనం కాగా రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇంకా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయక నిమజ్జనంతో కోలాహలంగా మారాయి హుస్సేన్ సాగర్ పరిసరాలు. భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా గణనాథుల శోభాయాత్రలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో అటు వాడలు దద్దరిల్లాయి. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడి నెలకొంది. నిన్న మొదలైన గణేష్ నిమజ్జనాలు ఇవాళ కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు ఉదయం కావస్తున్నా ఇంకా గణేష్ నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. పాపన్న, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఎంతవరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉండొచ్చు? తెల్లవారుజాము అయినప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా జై జై గణేష, బాయ్ బాయ్ గణేష్ అనే నినాదాలతోటి ఇంకా వేలాదిగా విగ్రహాలు అయితే ట్యాంక్ బండ్ తీరానికి, గంగమ్మ ఒడికి తరలి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది విగ్రహాలు కూడా ఇటు హిమాయత్ నగర్ నుండి నారాయణగూడ వైపు, అటు లిబర్టీ వైపు, అదేవిధంగా ఇటు అబిడ్స్ నుంచి కూడా ఒకదాని తర్వాత ఒక విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 1:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయినప్పటి నుంచి కూడా ఈ మిగతా విగ్రహాల నిమజ్జనం అనేది ప్రారంభమైనప్పటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇంకా కూడా కొనసాగుతుంది. తెల్లవారుజాము అయినప్పటికీ భారీ సంఖ్యలోనైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. గంగమ్మ ఒడికి 11 రోజుల పాటు కూడా వేలాది మంది భక్తులతోటి, వేలాది విగ్రహాలు కూడా మంచి భక్తి శ్రద్ధలతోటి పూజలు అందుకున్న గణనాథులందరూ కూడా ఈరోజు డీజే సప్పులతోటి, బ్యాండ్ బజాలతోటి అయితే నిమజ్జన శోభయాత్ర కొనసాగించారు. ఇప్పుడు గంగమ్మ ఒడికి వెళ్ళడానికి గణనాథులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ శోభయాత్ర, ఈ సామూహిక శోభయాత్ర ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్న అన్ని గల్లీలో కూడా గణనాథులు ఇంకా వేచి ఉన్నారు. భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కాబట్టి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో రెసిడెన్షియల్స్ కానివ్వండి, గల్లీలో పెట్టిన గణపతి కానివ్వండి, రకరకాల గణపతులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ కొందరు అడుగుదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాలనగర్, ఫతేనగర్. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ నిమజ్జనం? మేము నైట్ 11 o'clockకి స్టార్ట్ అయినాం. చూడొచ్చు, నిన్న సాయంత్రం ప్రారంభమైన నిమజ్జనం కూడా ఇంకా కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా చూడొచ్చు, ఇన్ని గంటల నిమజ్జన శోభయాత్ర కొనసాగినప్పటికీ కూడా అందరూ చాలా ఉత్సాహంగానైతే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క వినాయకుని దగ్గర కూడా గంటల తరబడి శోభయాత్ర కొనసాగించినప్పటికీ ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరిన నేపథ్యంలో ఇంకా కూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. పోలీస్ సిబ్బంది, GHMC అధికారులు వాళ్ళందరూ కూడా రాత్రి పగలనకుండా 2 రోజుల నుంచి ఈ నిమజ్జనం పనులనైతే నిమగ్నమైపోయారు. ఇక్కడ విజువల్లో చూడొచ్చు మనం. భారీ వినాయకుడైతే ఇప్పుడే గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడ అడుగుదాం. బ్రదర్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? కాకాగూడ కార్ఖానా రైజింగ్ స్టార్స్. ఓకే, ఎప్పుడు ప్రారంభమైంది మీ నిమజ్జన యాత్ర? నిన్న నైట్ 11 o'clock. నైట్ 11కి స్టార్ట్ అయింది. నైట్ ఎలా ఉంది బ్రో ఈసారి నిమజ్జనం? ఎలా ఉంది? వరస్ట్ ఉంది అసలు. ఏం బాగాలేదు అసలు. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. మాకు 18 hours టైం పట్టింది రావడానికి. సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రావడానికి తిప్పి సీడీ తీసుకొచ్చారు. ఇలా తిన ఫుడ్ ఇలా తిప్పిస్తున్నారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు?
ఎంజాయ్ బాగానే చేసిన, బట్ ఈ ఇమోషన్ నో ప్లానింగ్, నో ప్రాపర్ ప్లాన్స్. అది కొందరు వ్యక్తులు సంతృప్తితో ఉండటప్పటికీ కొందరైతే ఇంకా అధికారులు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొందరైతే అసంతృప్తితో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ మనం చూడొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు కూడా గణేష్ నిమజ్జనంలో భాగమయ్యారు. వాళ్ళందరూ కూడా గణనాథుని నినాదాలతోటి జై జై గణేష, బాయ్ బాయ్ గణేష అనే నినాదాలతోటి అయితే హోరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా డ్యాన్స్ పూలమాలలు వేసుకొని డ్యాన్సులు చేసే విజువల్స్ భారీ ఎత్తున మనకు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే నిన్న ప్రారంభమైన ఈ శోభయాత్ర ఇంకా కూడా కొనసాగుతుంది. గంగమ్మ ఒడికి వెళ్ళడానికి, ప్రకృతి ఒడికి వెళ్ళడానికి గణనాథుడు తల్లి అయిన గంగమ్మ దగ్గరికి చేరుకున్న గణనాథులైతే ఒక్కొక్కరిగా వేచి చూస్తున్నారు. అంటే మనం స్క్రీన్లో చూడొచ్చు, ఎప్పుడెప్పుడు గంగమ్మ ఒడికి వెళ్తానన్నట్టుగా కూడా ఈ గణనాథుల ఎక్స్ప్రెషన్లతోటి వీళ్ళందరూ కూడా ఏదైతే యువకులు ఉన్నారో యువకులందరూ కూడా ఇక్కడికి ట్యాంక్ బండ్ లాస్ట్కు చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సామూహికంగా గ్రూప్ ఫోటోలు దిగడం కానివ్వండి, సామూహిక డ్యాన్సులు చేయడం, సామూహికంగా నినాదాలు చేయడం కూడా మనం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద చూడొచ్చు. ఒకటిగా రెండుగా చూస్తూనే ఉన్నాం. విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నప్పటికీ ఇంకా ఒక్కొక్కటిగా ట్యాంక్ బండికి అయితే ఎంటర్ అవుతూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేలాది విగ్రహాలు కూడా ఇంకా ట్యాంక్ బండ్ పరిసర గల్లీలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం పైనే అవకాశం ఉంది. ఈరోజు చంద్రగ్రహణం ఉందని చెప్పినప్పటికీ కానీ నిన్న ప్రారంభమైన ఈ నిమజ్జనం అయితే ఒక్కొక్కటిగా కొనసాగుతుంది. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా అనే నినాదాలే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డీజే బాక్సులతో అయితే చాలా 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 ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. గంటల తరబడి జరుగుతున్న శోభయాత్ర జరిగినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ ఉత్సాహం అయితే కొంచెం కూడా తగ్గినట్టు భక్తులలో కనిపిస్తలేదు. చాలామంది ఈ ట్యాంక్ బండ్లో జరిగే నిమజ్జనం చూడడానికి హైదరాబాద్ నుంచే కాదు రకరకాల తెలంగాణ జిల్లాల నుంచి, అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన ప్రజలైతే ఇక్కడ వీక్షించడానికి వచ్చారు. ఇంకా చెప్పాలంటే చూడొచ్చు మనం విజువల్స్లో ఇంకా కూడా గణనాథులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ అడుగుదాం, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది సార్? సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? అది చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ అడుగుతాం, బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? కార్ఖానా నుంచి వచ్చినాం బ్రో. ఎలా ఉంది సార్ ఈ నిమజ్జనం? మంచిగా ఉంది. అన్నిటికన్నా మా రైజింగ్ స్టార్స్ అన్న వాళ్ళ గణేశుడు సూపర్ ఉంది. ఎలా ఎంజాయ్ చేశారు? హైదరాబాద్ నంబర్ 1 గణేశుడు అంటే రైజింగ్ స్టార్ గణేష్. రైజింగ్ స్టార్ సూపర్ స్టార్ చౌదరి ఆర్ట్స్ నుంచి వచ్చింది. మా లడ్డు 2 లక్షల ఆక్షన్కి వెళ్ళింది. అది మాకు సంతోషం ఇచ్చింది. అది వాళ్ళందరూ కూడా వాళ్ళ లడ్డు వేలం పాటతోటి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కూడా రకరకాలుగా చెప్తున్నారు. మనం చూడొచ్చు తీరొక్క రకాలు. ఎందుకంటే గణనాథుడికి ఒక్క ఆకారం అంటూ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వారికి తగ్గట్టుగా ఆకారాలు మార్చుకొని కొలుచుకునే సాంప్రదాయం కేవలం గణనాథుడికి ఒక్కొనికే దక్కింది. కాబట్టి ఎన్ని రకాల అవతారాలున్నా మన భక్తులు ప్రదర్శించే భక్తి శ్రద్ధలతోటైతే గణనాథుడు ఎప్పటికీ వారికి ఆశీర్వదిస్తుంటారు. 11 రోజుల పాటు కూడా కోట్లాది మంది భక్తులు వేలాది విగ్రహాలకు, లక్షలాది విగ్రహాలకైతే మన హైదరాబాద్ ప్రాంతంలో నవరాత్రులను కొనసాగించారు. కాబట్టి గణనాథుడు కూడా తిరిగి భక్తుల మీద మంచి అప్పన్న హస్తం ఇస్తాడని, వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తాడంటూ కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ నిమజ్జనం ఒకవేళ ముగిసినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మేము వెయిట్ చేస్తామంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే గణేష్ ఉత్సవం అంటేనే, గణేష్ పండుగ అంటేనే ఒక ఎమోషన్. అది యువకులకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవారికైనా వయసుతో సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు, ఉత్సాహం చేస్తుంటారు. రకరకాల విగ్రహాలు కొలుచుకుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆ టస్కర్ మీద చేస్తున్న డ్యాన్సులు, వాళ్ళు పెట్టుకున్న పాటలు. అదేవిధంగా అక్కడ ఇంకొక వినాయకుడు ఏదైతే ఉందో, వినాయకుడితో పాటు ఛత్రపతి శివాజీ కూడా ఆ వినాయకుడికి తోడున్నట్టు ఇక్కడ ప్రజల్ని నడిపిస్తున్నట్టు కూడా ఉంది.
దాని తర్వాత వచ్చే విగ్రహం ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంది. వెంకటేశ్వర స్వామి అవతారంతో వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో కొలువైన వెంకటేశ్వర స్వామి స్వయంగా మన హైదరాబాద్కి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నట్టు కూడా చాలా అద్భుతంగా ఉన్న విగ్రహాన్ని మనం చూడొచ్చు. దాంతోపాటు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా చాలా అట్రాక్టివ్గా అయిన గణనాథులు కూడా వస్తున్నాయి. ఇంకా కూడా కొనసాగుతుంది. ఈ నిమజ్జనం మాత్రం సాయంత్రం అయినా ముగుస్తుందనే నమ్మకం లేదంటూ కూడా ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ప్రారంభమైంది. నిన్న 1:30కు గణేష్ మన బడా గణేష్ నిమజ్జనం తర్వాత ఈ వేరే గల్లీ గణేష్లన్నింటిలో కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన విజువల్స్లో ఒక మట్టి గణపతి వస్తుంది. అన్ని పిఓపి గణపతులు ఉన్నప్పటికీ మట్టి గణపతి ఏదైతే గణేశుడు మంచి తన వాహనమైన ఎలుక మీద ఉన్నాడు. తన తండ్రి శివయ్యనైతే తనకు ఒక సంకల్పం ఒక ధైర్యం ఇస్తున్నట్టు కూడా నిల్చున్నాడు. 1 కాదు 2 కాదు, ఇక్కడికి వస్తున్న అన్ని విగ్రహాలు కూడా అదే తంతు. ఏదైతే అక్కడ నిర్వాహకులు కూడా గణేష్ మండప నిర్వాహకులు కూడా భక్తులు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా కొన్ని మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా 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 బాగున్నాయి. అన్న ఎక్కడ నుండి వచ్చారు? విజయనగర్ కాలనీ పిఎస్ నగర్. ఎలా చేశారన్న మీ నిమజ్జనం? మీ శోభయాత్ర ఎలా సాగింది? మంచిగా ఉంది కానీ వీళ్ళతోనే చాలా టార్చర్ ఉంది. చాలా కంటే కూడా బాగా అరేంజ్ చేశారు క్రెయిన్లో. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా అరేంజ్ చేశారు. మాకు నచ్చింది అది. చాలా బాగుంది. క్రెయిన్లు బాగా అరేంజ్ చేశారు. కాకపోతే కేసీఆర్ ఉండాలి ఇంకా బాగుంది. అది వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ట్రాఫిక్ ఫుల్ ఉంటుండే, ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుండే పబ్లిక్కి. ఈ సంవత్సరం ఎవరికి ఇబ్బంది అయితే లేదు, ట్రాఫిక్ ఏం ఫుల్ లేదు. మామూలుగా ఎప్పటికప్పుడు నిమజ్జనం జరుగుతుంది. అంత సంతోషంగా ఉంది, ఎవరికి ఏం బాధ లేదు. అంత థ్యాంక్ యూ. అది ఈసారి ఇక్కడ నిమజ్జనం సహజంగా సాగడానికి కారణం ఏంటంటే ఇక్కడ విగ్రహాల సంఖ్య కూడా తగ్గించారు. ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలోపు ఒక 20 కృత్రిమ ట్యాంకులు, మినీ ట్యాంకులు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అటు ఉప్పల్లో ఇటు కుకట్పల్లిలో ఐడియల్ లేక్ కానివ్వండి, దుర్గం చెరువు లేక్ కానివ్వండి, ఇక్కడ ఎక్కడికక్కడ విగ్రహ ట్యాంకులు ఏర్పాటు చేయడంతో ట్యాంకు బండ్కి వచ్చే విగ్రహాల సంఖ్యనైతే భారీగా తగ్గింది. ఒక అద్భుతమైన విగ్రహాన్ని చూడొచ్చు. మంచి గణనాథుడి మీద ఒక ఏనుగు మీదనైతే గణనాథుడు ఉన్నాడు. తన అద్భుతమైన స్వారీ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది విగ్రహం. మనం అడుగుదాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ. చాలా బాగుంది మీ విగ్రహం. ఎప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఇట్లనే యూనిక్గా పెడతాం. మేము ఓల్డ్ సిటీ నుండి వచ్చినాం, లాల్ దర్వాజా. సనాతన్ యువసేన బాగా జరిగింది. కానీ కేసీఆర్ అది చూడొచ్చు. శోభయాత్ర మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు ఓల్డ్ సిటీలో వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక థీమ్ నుంచి ఇక్కడ ఈ విజువల్గా చూడొచ్చు. చిన్నపిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ గణేశుడిని కూడా నిమజ్జనం అయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అది యూసుఫ్ కూడా కరీంనగర్ ఒక్క ప్రాంతం అంటూ కాదు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ఇక్కడ భక్తులైతే వారి శోభయాత్రను కొనసాగిస్తున్నారు. ఇంకా విజువల్లో చూడొచ్చు మనం రకరకాల గణనాథుడు వెరైటీ అవతారాలతోటి ఎవరికి నచ్చిన అవతారాలు వారే చేసుకునే అవకాశం కేవలం గణనాథుడికి మాత్రమే ఉంది. కాబట్టి చిన్నపిల్లలకు నచ్చినట్టు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలకు నచ్చినట్టు పెద్దలు, ఇలా ప్రతి ఒక్కరి అవతారాలు కూడా వాళ్ళకు తగ్గట్టుగా చేసుకుని అందరైతే భక్తి శ్రద్ధలతో కొలుచుకునే అవకాశం ఒక గణనాథుడికి మాత్రమే ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఇది ఓన్లీ గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా వీళ్ళందరూ చూస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బ్రో ఎక్కడి నుంచి గణేష్ మహారాజ్కి అది చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటున్నారు. మనం విజువల్గా చూసుకోవచ్చు. ఇక్కడ క్రేన్ నంబర్ 4 and 5 దగ్గర మనం ఉన్నాం. క్రేన్ నెంబర్ 3 దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చిన పెద్ద గణేశులు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఖైరతాబాద్ బడా గణేష్ చేసిన క్రేన్ బాహుబలి క్రేన్ దగ్గరనే ఉన్నాం. ఇక్కడ భారీ గణనాథులు మాత్రం ఇక్కడికి వస్తున్నాయి. కొన్ని హైట్ చిన్న ఉన్న గణనాథులు మాత్రం ట్యాంక్ బండ్కు అవతల వైపు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే గణనాథులందరూ కూడా మినిమం 18 నుంచి 20 ఫీట్ల గణేశులు మాత్రమే ఇక్కడి వైపుకి వస్తున్నాయి. ఇంకా విజువల్స్లో చూస్తున్నాం గణనాథులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నారు.
రకరకాల గణనాథులు వస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చే గణేశుడు మాత్రం అయోధ్య రామ మందిరం థీమ్ తోటి వస్తున్నారు. అయోధ్య రామ మందిరం థీమ్ తోటి అయోధ్యలో ఎప్పుడైతే రామ మందిరం నిర్మించారో ఆ గణనాథుని కూడా రాముడు ఒక ధైర్యం ఇస్తున్నట్టు తోడున్నట్టు కూడా ఇక్కడ విజువల్లో చూడొచ్చు. అదేవిధంగా హనుమ కూడా అందరికీ ధైర్యం ఇస్తున్నట్టు భక్తులకు దీవెన ఇస్తున్నట్టు ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ గణనాథుని గంగమ్మోడికి చేర్చిన యువకులు మాత్రం ఒక్కొక్కరిగా కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నిమజ్జనం చేసినప్పటికీ ఒక ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ వేరువేరుగా ఉంది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే జరగడం లేదు. భారీ వినాయకులు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి ఇక్కడ వినాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఈ గణనాథులు మాత్రం ఇంకా సామూహిక శోభయాత్ర హైదరాబాద్లో ఇంకా కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, హైడ్రా సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఇలా అందరి సహకారంతో అయితే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ అడుగుదాం, బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్ మెయిన్ లీడర్. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? मारुति भक्त समाज मंडल मारुति नगर के विघ्नहर्ता from Attapur. It's been 25 years we've been celebrating this festival. అది వాళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం ప్రారంభించిన శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇక అక్కడ క్రేన్ తోటి గణనాథుని ఎత్తుతున్న విజువల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదుల సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండికి అవతల ఒక సైడు ఎటైతే నెక్లెస్ రోడ్డు సచివాలయం ఉంటుందో మళ్ళీ ఇంకొకటి ట్యాంక్ బండ్ ముందు ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయో అక్కడ కూడా క్రేన్లు ఏర్పాటు చేశారు. గంగమ్మ ఒడికి చేరుకునే గణనాథుని అయితే మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒకటి కాదు రెండు కాదు, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు రెండు వైపులా వన్ సైడే రెండు వైపులా కొనసాగుతున్న నిమజ్జన శోభయాత్ర. వీళ్ళందరూ కూడా బాక్సులతోటి డీజే చప్పులతోటి అయితే ఇక్కడ నిమజ్జనానికి చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? ప్రైజ్ నగర్ బాగా జరిగింది శోభయాత్ర, సూపర్. వాళ్ళందరిది ఒకటే మాట, చాలా సూపర్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ప్రారంభమైన శోభయాత్ర ఇప్పటికే. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మీ శోభయాత్ర ఎలా జరిగింది? చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. హైదరాబాద్కి అందరు రావాలి, ఇంకా ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. నిమజ్జనం అంటే ఒక ఇమోషన్ ఉంటుంది. 11 days పెట్టి మనం వినాయకునికి జర మంచిగా పూజించుకొని ఒక వేరే అది చెప్తారు కదా, అన్నీ ఉండాలి, ఎనీథింగ్ వీ షుడ్ లెట్ గో. ఒక టైం వస్తుంది, ఎవరైనా వచ్చిన వాళ్ళు పోవాలి ఎట్లయినా అని చెప్పి పోతుండు. మా దేవుడు పోతుండు హాయిగా మంచిగా. బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ ఈ మండపం అయితే చాలా బాగా చెప్పాడు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఒక సమయం వచ్చినప్పటికీ వెళ్ళిపోవాల్సిందే. అందుకే 11 రోజుల పాటు బ్రహ్మాండంగా పూజలు చేసుకున్నప్పటికీ సమయం వచ్చింది మా గణనాథుని గంగమ్మోడికి చేరుకున్నాం. ఇక్కడ గ్లోబ్ మీద నిల్చున్న గణనాథుడు అయితే ఇక్కడ స్పెషల్ అట్రాక్టివ్ ఉంది. గణేశుడు సైజు చిన్నగా ఉన్నప్పటికీ ఆ గ్లోబ్ మీద ఉన్నాడు కాబట్టి ఒక రకమైన వెరైటీ గణనాథుడు కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా వినాయకుడు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిన్న వినాయకుడు కానీ మన భూలోకం మీద ఉన్నట్టు కూడా ఇక్కడ ఉంది. ఒక ఎలుక ఉంది, ఎలుక మీద ఈ గణేశుడు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. చూడొచ్చు చాలా రకాలైన గణనాథులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు వాళ్ళైతే పాటలకు నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన సామూహిక శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఆ భక్తులలోనైతే ఎటువంటి ఉత్సాహం అయితే తగ్గలేదు. ఎందుకంటే నార్మల్గా ఒకటే అక్కడ చూడొచ్చు విజువల్స్లో పంచముఖి హనుమాన్ టైపు పంచముఖి గణనాథుడు కూడా వెళ్తున్నాడు. ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి, ప్రకృతి ఒడికి, గణనాథుడి తల్లి అయిన గంగమ్మ ఒడికి అయితే చేరుతూనే ఉన్నారు. 11 రోజుల పాటు కూడా కోట్లాది మంది భక్తులు వేలాది విగ్రహాలు పెట్టుకొని అత్యంత సుందరంగా భక్తి శ్రద్ధలతోటి భజన కీర్తనలతోటి చేసుకున్న
ఇక్కడ ఉత్సవాలు నవరాత్రులు అయితే ఈ రోజుతోటి ముగుస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ప్రకృతి ఒడి గంగమ్మ ఒడిలోకి తీసుకొచ్చి వారి గణనాథులందరినీ కూడా నిమజ్జనం చేయడానికి అయితే వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న. నగరంలో ఎటు చూసినా డప్పు చప్పుళ్ళు, డీజే సాంగ్స్, చిన్న పెద్ద అని తేడా లేకుండా భక్తుల డ్యాన్సులు కనిపిస్తున్నాయి. ఆనందోత్సాహాలతో గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు భక్తజనం. భాగ్యనగరం నలువైపులా మొత్తం 74 చోట్ల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్తో పాటు ప్రధాన చెరువులు, బేబీ పాండ్లలో నిమజ్జనాల ఏర్పాట్లు చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ ఎత్తున క్రెయిన్ అందుబాటులో ఉంచారు. నిమజ్జన ప్రాంతాల దగ్గర డిఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. నగరం మొత్తం 354 కిలోమీటర్ల మేర నగరంలో గణపతి విగ్రహాల శోభాయాత్రలు జరుగుతున్నాయి. నిమజ్జనాలు జరిగే ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. 30,000 మంది పోలీసులతో ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. పాత బస్తీతో పాటు న్యూ సిటీలోని చాలా ప్రాంతాల నుంచి గణపతులు ఆలస్యంగా నిమజ్జనం కోసం బయలుదేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈసారి నగరంలో సుమారు 1,00,000 విగ్రహాలు ప్రతిష్ఠించారని, వాటిలో 40,000 విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ నిన్న రాత్రి వరకు కనీసం 20,000 విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిమజ్జనం ఆదివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న క్రెయిన్లు గంటకు గరిష్టంగా 6 విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయగలవు. దీనివల్ల ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతుంది. నిన్న రాత్రి వరకు క్యూలో ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇవాళ మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది.